హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఎల్లవేళలా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను ప్రజల పక్షాన ప్రజల క్షేమం వైపు ప్రయాణం చేస్తూనే ఉంటా. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఏదైతే పైన కనిపిస్తున్నదో 9908572666 అనే నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా సహాయం చేయదలుచుకున్నా లేదా గూగుల్ పే చేయదలుచుకున్నా కూడా చేయండి. ఆర్థిక సాయం అనేది ఈ నెంబర్కు చాలా అవసరం. సో పూర్తి స్థాయిలో ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నిస్తున్నాం, దాంతోపాటు అనేక రకాలుగా కూడా మనకి ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. ఇక పూర్తి స్థాయిలో ఈరోజు టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను పెట్టిన తంబు మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చెప్పిందే నిజమవుతుందా? ఓ టు ఢిల్లీ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళిన పరిణామానికి సంబంధించి మీరు అందరూ అయితే చూడొచ్చు. వరుసగా కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిణామాలు చూస్తున్నారు. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో మరి రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ గతంలోనే చెప్పిండు, ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లో నియమించాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే, ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే, ఇక్కడ ఇతరత్ర ఏది చేయాలన్నా ఓ టు ఢిల్లీ. సో ఢిల్లీ అనుమతి లేనిది తెలంగాణలో పరిపాలన జరగదు అనేది వాస్తవమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి రంజిత్ అన్న నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు, కాస్త సమయం ఇద్దాం, కాస్త సమయం ఇవ్వడానికి ఆయన చేసేదేమన్నా ఘనకార్యమా లేకపోతే ఇంకేమన్నా? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీతం తీసుకుంటాడు, ప్రభుత్వ అలవెన్సులన్నీ కూడా ఆయనకు వర్తిస్తాయి. సో అలాంటప్పుడు మనం ఎందుకు సమయం ఇవ్వాలి? సో పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం కథ అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిందిగా రిక్వెస్ట్. రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేయాలి. నెంబర్ 1 పాయింట్, నేను ఇదే అంశాన్ని పదే పదే కూడా చెప్తున్న పరిస్థితి. డిసెంబర్ 9 నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నెంబర్ 2, ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రైట్, ఇది ఎవరు చెప్పిళ్ళు? రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రండి. ఇది ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ఈయన విపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకు అంటే ఆయన చెప్పిన విషయాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో ఆయన చెప్పిన హామీలకు, ఆయన ఇచ్చిన వాగ్దానాలకు ఆయన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని మాత్రమే నేను అడగడం జరిగింది. 1 నెల ఆగమన్నాడు. ఎప్పుడు? నవంబర్ నెలలో పూర్తి స్థాయిలో 1 నెల ఆగమంటూ కూడా తాను చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేశాను. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చింది అనేది మీ ముందైతే ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. నేనేమంటున్నానంటే డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత డిసెంబర్ నెల 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ నుంచి ఎవరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు అంటూ కూడా చెప్పిండు. ఇక దానితో పాటుగా అధికారంలోకి రాగానే 15,000 రూపాయల రైతు బంధు కూడా వేస్తామంటూ కూడా చెప్పిండు. ఎవరు చెప్పిండు? ఇది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి. రైట్, మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి వెళ్ళడమే పనిగా, అంటే ఏది చేయాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒకటే అంశం అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడే ఇప్పుడు ప్రధానంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మీరందరూ కూడా కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు ప్రతిదీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కి సంబంధించి ఏదైనా చేస్తే ఢిల్లీకి సంబంధించి పోతున్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈయన వెళ్తేనేమో అభివృద్ధి కోసం అట, కేసీఆర్ వెళ్తే మాత్రం ఒప్పందం కోసం అంటూ కూడా గతంలో అనేక రకాలుగా కూడా చెప్పిన విమర్శలు కూడా మీరు చూసే ఉంటారు. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఈ ఓవర్ టు ఢిల్లీ అనే ఎపిసోడ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలవాల్సిన బాధ్యత ఉంది. సో దానికి సంబంధించి నేను ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో నమస్తే అండి. హలో హలో అన్న, నమస్తే అన్న. నా పేరు వరలక్ష్మి, నేను చంపాపేట మాట్లాడుతున్నా. చెప్పండి అక్క. ఏం లేదన్నా, మేము ఇవి ఆర్వీఎం స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్చింగ్ చేసినాము. నాతో పాటు 33 జిల్లాలల్లా 2 లక్షల మంది మన ఉపాధి పొందుతున్నాము ఈ ఆర్వీఎం యూనిఫామ్స్ మీద. అయితే గత ప్రభుత్వంలో మాకు బిల్లు శాంక్షన్ అయిందని చెప్పి మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉంది కదా, మన దేవసేన మేడం, ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మాకు అమౌంట్ రిలీజ్ అయినట్టు. కానీ ఇంతవరకు అమౌంట్ వాడక అన్న మా కష్టాలు అయితే చెప్పేటట్లేవన్నా. ప్రజాభవానికి పోయినాము, లెటర్ ఇచ్చినాము, మళ్ళీ ఇక్కడ మన తీర్మానం మళ్ళీ నాకు లెటర్ ఇచ్చినాము, మినిస్టర్ తిరుగుతున్నాము, అందరు తిరుగుతున్నాం అన్న. మా బాధ ఎవ్వరు వినట్లేదు. రేపు ఒకటి ర్యాలీ కూడా చేద్దాం అనుకుంటున్నాం 2 రోజులలో. ఎందుకంటే చాలా కష్టాలు పడుతున్నాం అన్న. మేము చిన్న చిన్న స్థాయిలో కుట్టు మిషన్లు పెట్టుకొని లేడీస్ ఏదో ఉపాధి పొందుతున్నాం. కొంతమందికి మా కింద 150 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అన్న. చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాం దీంతో. కొంచెము ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళండి అన్న, మీరన్నా. సరే అక్క, తప్పకుండా. ఎందుకంటే మీరు మాట్లాడేది లైవ్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు కూడా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రకంగానైతే స్పందిస్తారు అక్క. అన్న ఇంకోటి ఏంటంటే మా దౌర్భాగ్యము, మేము కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేసినామన్నా. ఎవరికి చెప్పుదామన్నా గానీ అసలు మా మాట వినే పరిస్థితులు లేవన్నా. ఈ 2 లక్షల మంది కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే అందరం కాంగ్రెస్ పార్టీ ఓటు ఇచ్చిన వాళ్ళమే, కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన వాళ్ళమే ఉన్నామన్నా. మా దాంట్లో కూడా మా ఎల్బీనార్ లో కూడా నేను మధేష్ గన్నకు లైవ్ గా తిరిగినాను. చెప్పులు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగినన్నా నేను. మా బాధ చెప్పుకుందామంటే ఈ రోజు చెప్పే పరిస్థితులు లేదు. కొంచెము ఇది రేవంత్ రెడ్డి ఉన్నారు కదా మన సీఎం అన్న దృష్టికి తీసుకెళ్ళండి అన్న జరా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లాభమైందా నష్టమైందా అక్క? ఇప్పుడు నష్టపోయినట్టే అనిపిస్తుంది అన్న. బడ్జెట్ లేదు అంటే అన్న. మేము జీతాల కోసం బాధపడట్లేదన్నా. మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంట్రెస్ట్లు కడుతున్నామన్నా ఈ రోజు. అంటే ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీకు ఇచ్చేవాళ్ళు? ఇచ్చేవాళ్ళు. అప్పుడున్న ప్రభుత్వంలో ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఎలక్షన్లు అని చెప్పి ఆపిరని మేము అనుకున్నాం, తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు చూస్తే అసలు బడ్జెట్ లేదు అని పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. తిరుగుతా ఎస్పీడీ దేవసేన మేడం దగ్గర కూడా వెళ్తూనే ఉన్నాం, లెటర్ ఇచ్చినాము. మా యూనియన్ తరఫున తిరుగుతూనే ఉన్నామన్నా. ఇది ఒకరిద్దరు సమస్య కాదన్నా. 33 జిల్లాలల్లా 2 లక్షల మంది జీవితాలకు సంబంధించిన సమస్యనా. మా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామన్నా ఈ రోజు. రైట్. అంటే కేసీఆర్ ఉంటే బాగుండేది ప్రభుత్వానికి సంబంధించి. మరి అట్లే అనిపిస్తుంది కదన్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని మీరు ఎట్లా కొట్లాడారో మేము కూడా అట్నే కొట్లాడి బయటికి వెళ్ళినాం కదన్నా. ఇప్పుడు ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి, మాకు రేటు పెరుగుతుంది. ఇప్పుడు 50 రూపాయలు ఇస్తారన్న ఒక జత కుడితే. ఒక పాయింట్ షర్ట్ గానీ ఏది 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు కుడితే ఇంకా ప్యాటర్న్ మార్చిరు. రేటు పెంచమని అడిగితే కూడా ఎవరు మాకు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ఫోన్లే మా కింద 150 మంది బతుకుతారు మాతో పాటు. వాళ్ళు లాగం కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈసారి ఖచ్చితంగా మేము చేసినాం అన్న. 1 రూపాయి లాభం లేకుండా ఈసారి చేసినాము. ఇగొస్తాయి అగొస్తాయి అనుకుంటే ఇన్ని రోజులు గడిపిరన్నా. మేము వడ్డీలు కట్టలేక ఒక్కొక్కరి పరిస్థితి అన్నా చెప్పేటట్లేదు. మీరు టైం ఇస్తే మేమందరం మళ్ళీ మీ ముందుకు వచ్చే మీకు ఇంకా చెప్తాం, మా బాధలు ఏందో మేము చెప్తాము. మీరు ఇక్కడికి వచ్చినా సరే మా బతుకులు లైవ్ లో చూపించండి అన్న. తప్పకుండా అక్క, మీరు ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా కూడా వస్తా. నేను ఒకటే చెప్తున్నా, మనం తెచ్చుకుంది ఎందుకన్నా. ఇప్పుడు ఆ ప్రభుత్వం మనకు ఇబ్బంది అయిందనే మనం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామన్నా కొట్లాడి. మన అన్న సీఎం, ఇప్పుడు రేవంత్ అన్న సీఎం కావాలని కాళ్ళకు చెప్పులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు మనమేమో ఎవరమో కాదు. ఈ రోజు మా బాధ చెప్పుకోవడానికి ఎవరు దిక్కులేని పరిస్థితులు ఉన్నాం మేము. ఇప్పుడు రేవంత్ అన్న దగ్గర పోదామంటే ఎవరు టైం ఇప్పించే పరిస్థితులు లేదు. ప్రగతి భవన్
పోతిమి మన ప్రజా దర్బార్లో లెటర్ ఇచ్చిన మన పొద్దున 6 గంటలకు పోయి ఒక 5-6 కిలోమీటర్ లైన్ లో నిలబడి ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీకు నేను పెడతాను చూడండి. మళ్ళీ ఇక్కడ ఆఫీసులలో లెటర్లు ఇస్తున్నాము. లాస్ట్ వస్తే తీర్మానం కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం అన్న. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలన్నా ఇప్పుడు కార్యకర్తలమైన మేమే ఇంత బాధపడుతున్నామన్నా. ఇప్పుడు ఎందుకు కార్యకర్తలాగా మారినాం ఒక టైలర్స్ మేమంటే గత ప్రభుత్వంలో మాకు గిట్టుబాటు ధరయ్యాక బిల్లులు సకాలంలో రాక మేము పడే కష్టాలు మా రైతులు ఎంత కోసపడుతురో ఈ రోజు టైలర్స్ అయినా మేము అంతకు 1000 రెట్లు బాధలలో ఉన్నామన్నా. మేము ఇది తప్పితే మాకు వేరే పని రాదు. మళ్ళా ఇప్పుడు వేరే పని మన తెలంగాణలో ఏమున్నాయన్నా బీసీ చదివిన కూడా జాబులు లేవు. ఇదే ఒక జాబ్ లాగా చేసుకొని బతుకుతున్నామన్నా. ఒకరొకరు కుటుంబాలు చెప్పేటట్లు లేవన్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా నల్గొండ అయింది, మంచిర్యాల అయింది, హన్మకొండకి వచ్చి తిరిగిపోతున్నామన్నా. తిరుగుతురన్నా ఇక్కడ. మేమైతే హైదరాబాద్ లో ఉన్నాం గానీ రోజు పోయి ఆఫీస్ కాడ కూర్చొని రాత్రి 8-9 గంటల దాకా ఆఫీస్ కాడ కూర్చొని వినియోగించుకున్న సందర్భాలను మేము పెట్టుబడి పెట్టి మేము బదిలాడాల్సిన పరిస్థితి ఏంటన్నా. లక్షలు పెట్టిరన్న ఒకరొకరు 7 లక్షలు 8 లక్షలు ఇవ్వటరు. బయట 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీలకు తెచ్చి కావాలి బట్టలు ఇప్పుడు అని కూర్చుంటే పొద్దు పిల్లలు గరీబుల పిల్లలు మనం టైంకి ఇవ్వాలని చెప్పి మేము ఎంత కష్టపడి ఇప్పుడు 6 రూపాయలు 7 రూపాయలు వడ్డీలు కడుతున్నా. నేను చూపిస్తాను ఒక్కొక్క సెంటర్ తీసుకెళ్లి. సెంటర్లు కూడా దివాలా తీసే పరిస్థితి ఉంది. మేము మిషన్లు అమ్ముకున్న పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్న మాది. రైట్ అక్క. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేది. ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది అన్న మాకు. మరి మేము ఏం లాభం ఈ ప్రభుత్వానికి పనిచేసి అనిపిస్తుంది. ఇప్పుడు అంతే కదా నాకు దిక్కులేని వాళ్ళకి అయిపోయినాం కదా. ఇప్పుడు ఎవరిని అడగాలన్నా మేము ఆ ప్రభుత్వం బాగాలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి పని చేసినాం కదన్నా. మేము పని చేసి గెలిపించుకొని మా బతుకులు మారితే మన రేవంత్ అన్న వస్తే మేము పోయి కూర్చొని రేవంత్ అన్న మన మంచి ఇప్పుడు మన కేసీఆర్ సార్ అయితే మనకు టైం ఇయ్యాడు దొరకడు. అదే రేవంత్ అన్న మన ముంగట ఉంటాడు. పోయి కూర్చొని అన్నతో కొట్లాడి మేము రేటు పెంచుకుంటాము 4 నెలలు మేము బిల్లులు వేపించుకుంటామని కృషితోని 2 లక్షల మంది మేము మొత్తం వన్ సైడ్ పని చేస్తామన్నా. మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి కూర్చుంటలేడు కదా మీ అందరిని కలవనికి. అసలు అదే కదన్నా. మేము ఇప్పుడు అక్కడ పోయి లెటర్ ఇస్తే ఏమైందన్నా ఏమన్నా కనీసం ఇట్లా అని విషయం అని కూడా ఫోన్ చేసే దిక్కులేరు. ఇది ఒక్కది కాదన్నా 33 జిల్లాల పరిస్థితి చాలా మందికి ఎంత అంటే ఒక్కొక్కరు షుగర్లు బీపీలు అటాక్ అయినాయి అన్న. ఇంట్రెస్ట్ కట్టలేక మీరు ఒకసారి కావాలంటే దీని డీప్ నేను చూపిస్తాను. మీరు ఒకసారి వస్తా అంటే రండి చూడండి మా పరిస్థితులు ఎట్లున్నాయి. ఏ డిజైన్ కుట్టినాము మేము ఎట్లా కుట్టినాము మా మీద భారం పడ్డాం మేము భరించినాము. మా గరీబుల పిల్లల కోసం మా పిల్లల కోసమే కదా. మా వెనకాల ఉన్న వాళ్ళని మేము బతికించుకోవాలి కాబట్టి వాళ్ళకు ఉపాధి చూపించాలి కాబట్టి మేము ఇప్పుడు ఈ సంవత్సరం మేము చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మాకు ఉపాధి దొరకదో ఇది తప్పించి వేరే పని చేయలేని పరిస్థితి కదన్నా. ఇప్పుడు మేము ఏం పని చేసుకొని బతకగలుగుతాం. మాకు ఇది అలవాటు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. ఒకవారు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేసేటోళ్ళు అన్న దీని మీద. ఇప్పుడు వేరే పని చేయలేము ఇది వదిలిపెట్టి. సడన్ గా ఇప్పుడు ఈ పిల్లలు ఇవ్వకపోయేసరికి ఇది చేయలేము ఉండలేము అనే పరిస్థితి మాది ఘోరంగా ఉందన్న. ఒక్కసారి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయం ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇమీడియట్ గా మాకు ఆ బిల్స్ శాంక్షన్ చేసామని పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాపీలో అర్థం కావట్లేదు అసలు. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదా రేవంత్ ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వమే నయం అనే కాడికి వచ్చింది. నీ మాట్లాడితే తప్పు అవుతుంది, తెలంగాణ ప్రజలు మాట్లాడితే ఒప్పు అవుతుంది. మీరే అయినర్రి ఒక్కొక్కరు ఏ విధంగా చెప్తారో మీరే అయినని. హలో, నేను ఒక మాట ఏమంటున్నానంటే అన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. హలో హలో చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇది మాకు ఆటో డ్రైవర్ల సమస్యల గురించి మాట్లాడదామని చేసి. చెప్పండి అన్న. చెప్పండి చెప్పండి అన్న. ఇది ఆటో అసలు మాకు బతకాలంటే కష్టంగా అయిపోయింది అన్న. మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మా పొట్ట మీద కొట్టేసినట్టు అయిపోయింది అన్న. స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోకుండా, ఇక్కడ మా కాలేజ్ పిల్లల ఫీజులు కట్టుకోకుండా గంట లాగినా కూడా ఒక ట్రిప్ వస్తలేదు అన్న. మాకు మీ దగ్గర మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు పోలీసులు కొత్త సిస్టమ్ తీసుకొచ్చిరన్న. రోజుకొక వాళ్ళకు 4 పిటి కేసులు కావాలంట. పిటి కేసులు కావాలంట. అయితే గవర్నమెంట్ కి డబ్బులు అనేవి లేవు, మాకు పిటి కేసులు కావాలి, రోజుకో 4 పిటి కేసులు. అవి ఆటో అన్న కావచ్చు, లేదని బైక్ అన్న కావచ్చు, లేదని లారీ అన్న కావచ్చు, ఏదైనా సరే మాకు రోజు కావాలి. అయితే రోజు మీకు కావాలంటే మేమేం చేయాలి సార్? మాకు ఇప్పటికే బతకడానికి లేదు ఇక్కడ. ఒక బస్ వచ్చి ఇక్కడ 1/2 అవర్ అవుతున్నాయి సార్ ఈ సేల్లో.
ఆ బస్ స్టాండ్ పక్కన మేము బతికేది సార్. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్నలు నడిపించిన తర్వాత మేము నడిపిస్తున్నాం. మాకు ఒక చదువులు లేవు, ఏమి లేవు. చదువుకున్న వాళ్ళకు జాబులు లేవు. వద్దు సార్, మేము పీటీ కేసులు కట్టుకోలేము. ఇప్పుడు కోర్టులు ఏమో దాని ఏడ తిరుగుతున్నారు. చిన్న పీటీ కేసు అని చెప్తున్నారు సార్ మాకు. అంటే పీటీ కేసు వల్ల మీరు ఎంత కట్టాల్సి వస్తుంది సార్? ఒక 500 నుంచి 600 కట్టాలి సార్. అది దేనికి, దేనికోసం ఆ కేసు నమోదు చేస్తారు? దేనికోసం అంటే ఓ సిగరెట్ తాగుతున్నారనో, లేకపోతే అక్కడ రోడ్డు పైన నుంచున్నారనో, ఓ గోవా సాగర్ వేసుకున్నారనో, టీ కప్పు పడేసారని, లేదా నో పార్కింగ్ లో బండి ఆపిరాను. ఎక్కడన్నా లొకేషన్ మీది? ఇక్కడ ఈసీఎల్ అన్న. ఈసీఎల్లో. ఈసీఎల్ అయితే మేము కట్టుకోలేం సార్ అని చెప్పి దండం పెట్టినా, మీరు ఎప్పుడు మాట్లాడతారో మీరు మీటింగులు చెప్పండి. మీ మీటింగ్ లో ఆటోలో మీటింగ్ పెట్టుకుంటారు కదా చిన్నది, ఆ మీటింగ్ పెట్టుకొని చెప్పండి. మేము కూడా వచ్చి మీ ఆటో డోర్లో చెప్తాం సార్. మీరు ఆటో డోర్లో ఎప్పుడు చెప్పినా మేము కట్టుకోలేం సార్. బతకాలంటే మా బతుకు కష్టంగా అయిపోయింది. మా పిల్లలకి ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్. మా చూడండి సార్, మా పిల్లల ఫోటోలు చూపించి ఏడ్చి దండం పెట్టి చెప్పినా కూడా సార్, ఆర్టీసీ బస్సు దగ్గర పోయి సార్ మీరు కొంచెం ముందుకన్నా ఆపుకోండి సార్, మేము కొంచెం గంట సేపు అయింది సార్ పెట్టుకున్నా. మేమేం చేయాలరా భయ్, మేమేం చేయలేము. మీరు వేసి గెలిపించుకున్నారు కదా, మాకు కూడా ఇంత కష్టం ఉంది, మీరు పోయి మాట్లాడుకోరని చెప్పి తిడుతున్నారు సార్ మమ్మల్ని. ఇంతకుముందు 1000 రూపాయలు చేసుకుంటుండే సార్, ఇప్పుడు 1000 రూపాయలు కాదు కదా, 300 రూపాయలు ఆటో కిరాయి సార్. 300 రూపాయలు ఆటో కిరాయి, రోజు 200 దాని పెట్రోల్ పోసుకొని కాళ్ళు ఇద్దరిని వేసుకొని తిరగాలి. ఎవరైనా లేడీస్ ని పోయి అమ్మ కూర్చోండి అని అడిగినా కూడా ఫ్రీ బస్ ఉన్నాక మేమేమి ఎక్కుతాం మీ ఆటోలో అని అంటున్నారు సార్. రోజు అసలు ఆటో నడుస్తలేదు, ఏం నడుస్తలేదు. మా పిల్లల్ని ఇక్కడనే స్కూల్లో వేసినాం సార్, ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాం. నిన్నగాక మొన్న మా ఆటో డ్రైవరే ఒక అతను శ్రీనివాస్ అని పైజన్ తాగింది సార్. ఆయన ఇక్కడ మల్లాపూర్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం ఆయనని. ఓకే, దేనికోసం? పిల్లల ఫీజులు బయట ఫైనాన్స్, మాకు డైలీ ఫైనాన్స్ ఉంటాయి సార్. ఓకే, మాకు ఎవరు 10 రూపాయలు ఇస్తే ఫైనాన్స్ ఆ దగ్గర తీసుకుంటాం, డైలీ కట్టుకుంటాం మళ్ళీ. ఓకే రైట్ అన్న, మీ దగ్గరికి రేపు నేను వస్తా, ఈసీఎల్లో వచ్చి ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతా. ఓకేనా? మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మహిబాద్ జిల్లా. చెప్పండి. మహిబాద్ జిల్లా, 2 కొడుకులు సార్. 2 కొడుకులు, ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు. 2 కొడుకులకు ఇల్లు కట్టుకోవాలని లేదు. పింఛన్ లేదు. 58 దాటిపోయినాయి నాకు. కొడుకులు హైదరాబాద్ లో కూలి చేసుకుని బతుకుతున్నారు సార్. ఇక నేను ఏం చేయాలి అని రేవంత్ రెడ్డి, మేము పుట్టి పురుగున్న కానించుని కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాను. ఇవాళ ఒక్కనాడు కాదు, మా తాత తండ్రుల కానించుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తాను సార్. ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు. కొడుకుల పేరు మీద లేదు, నా పేరు మీద ఉన్నది. ఒక ఎకరం ఎంత ఉన్నది, అది నీళ్ళు లేవు, పాడలేవు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అన్ని మంచిగానే చేస్తామని చెప్తున్నారు కదా. చేస్తారు కానీ సార్, ఇక నా కొడుకులు కూలి చేసుకుని హైదరాబాద్ లోనే ఉన్నారు. నేను ఇంటికాడ తిని ఉన్నా. పింఛన్ లేదు, మేము కూలి చేసుకుని బతుకుతాను. అడగపోయినావు అక్కడ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను? ఎవరు అడిగితే ఎవరు ఇంటర్లేదు సార్ అని మీకు ఫోన్ చేసిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల కొలువు అనేది ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. అది ఎప్పటికీ ఉండే పరిస్థితే. నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు మారడం కాదు, పాలనా తీరు మారాలి. ప్రజల దగ్గరికి ఎప్పుడైతే నేత వెళ్తాడో అప్పుడే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం అనేది సస్యశ్యామలంగా మారిపోతుంది. అనేక ఛానళ్ళు కూడా ఉంటాయి, ఎవడి స్వార్థం కోసం వాడు చెప్తాడు. నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా, భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తా. నా నినాదం ఎప్పుడు విపక్షమే. ఇక్కడ తెలంగాణ ప్రజల సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అశోక్ రెడ్డి అన్న, నేను బోడుపల్లి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. ఈ రైతు బంధు అనేది రేవంత్ రెడ్డి నేను గెలవంగానే 2 లక్షలు తీసుకొని మేము 2 లక్షలు మాఫీ చేస్తా, అది ఇదని తీర్మానం మళ్ళీ చెప్పిన మాటలు మాట్లాడిండు. రైతు బంధు లేదు,
ఉద్యోగాలు పెట్టిస్తా అన్నాడు. ఈ 2 లక్షలు మాకు రైతులు ఏది లేదు, వాడు ఇప్పటివరకు ఏది గ్యారంటీ లేదు. ఏందన్నా గురువుగా విషయాలు ఎట్లుండిందన్నా ఇవన్నీ గ్యారంటీ ఏది లేదని రైతు మంది చేస్తారా అన్న? నమ్మకం ఉందా అన్న? ఎవరికైతే నమ్మకం లేదన్న రైతు మంది చేసి. ఇంకొకటి అన్న ఇవన్నీ మరి కేసీఆర్ ను తిట్టిండు. కేసీఆర్ అనేటోడు బుర్బుకరుడు అది అన్న. మరి వీడు పెద్ద బుర్బుకరుడు కాదన్న. కేసీఆర్ చేసింది చూసిందా అన్న? కేసీఆర్ చేసినంత అంత చారానంతా చేసింది అన్న వీడు. ఏందన్నా అన్న రేవంత్ రెడ్డి రైతు బంధు లేదు, అది ఇవన్నీ ఇప్పుడు 36 డిస్టిక్లను 18 డిస్టిక్లను చేస్తా అంటుండే అన్న. అది ప్రజలుగా మీరే నిర్ణయించాలన్నా. అన్నా నేను అందరూ ఇరగబడుతున్నారు అన్న. మొత్తం ప్రజలందరూ ఇరగబడుతున్నారు. ప్రజలకు అర్థం అయిపోయింది. ఇప్పటి వరకు ప్రజలు అనేది అందరి మనసులలో తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పులు తప్పించి ఏం పడాయి అన్న వాళ్ళకు. థ్యాంక్ యూ అండి. ఇక దానితో పాటు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఇక్కడ ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏది ప్రజలకు సంబంధించి ఏదో వస్తుంది ఏది అనే విషయం ఇప్పుడు చూడుర్రి, మీరే చూడుర్రి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న? తెలంగాణ నిజామా జిల్లా సార్. అన్ని భోగాలు ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది సార్. అన్ని మొత్తం ఏమేం ప్రాబ్లం అవుతుంది? అవాస్తవం అన్ని చేసేది కదా. అవును, అవాస్తవం ఏమున్నాయి, ఏమి అన్ని ప్రాబ్లం వస్తున్నాయి. ఇంత నాకు ఆల్రెడీ కొడుకులు ఉంటారు. నాకు మా అమ్మ ఉన్నది. మా అమ్మ రుజురాలు 100 సంవత్సరాలు. మా అమ్మకు రాసుకో సార్, చెప్తున్నా. చెప్పే తాగిన అనుకోకు సార్. చెప్పు, నో ప్రాబ్లం, చెప్పు. నేను మాజీ సర్పంచ్ని, నిజామా జిల్లా, తెలంగాణ నిజామా జిల్లా డిస్ట్రిక్ట్ మండలం దూసం గ్రామం. మా అమ్మకు 100 సంవత్సరాలు, నాకు 51 సంవత్సరాలు. ఓకే. మా భార్యకు 48. మాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు. మాకు ఒకటే ఇల్లు, ఒకటే కుండంలో అందరం ఉంటున్నాం. ఏడవడరు కొడుకులు. ఎందుకంటే మేము ఉండము గంజి వయంలో చేయడం. నాకు షుగర్, బీపీ, షుగర్, ఆట ఉన్నది. అయితే నాకు నేను తెల్లని నేను కరెక్ట్ సార్ చెప్తున్నాను. చెప్పండి. అయితే నేను గ్రీన్ టీ తాగాల పొద్దున. సాయంత్రం గ్రీన్ టీ అన్న బ్రౌన్ రైస్ తినమని చెప్పిండు డాక్టర్. రాత్రి జొన్న మన ఒక రొట్టె అంతే. ఆటలు అన్నిటికీ నాకు అయితే కొడుకులు గంజి పోతలేరు. అలకలా అంటుకుంటారు. ఒకటే రూము, ఒకటే ఇంట్లో నలుగురం ఉంటున్నాం. ఇప్పుడు నువ్వు నీకేం కావాలంటున్నావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఆడకు ఇల్లు కావాలి కదా, 2 కొడుకులకు ఉన్నారు కదా, వాళ్ళకి ఇల్లు కావాలి, పింఛన్ కావాలి, ఆడవాళ్ళు బతుకుతారు. రైట్, థ్యాంక్ యూ. హలో నమస్తే అండి. వరంగల్ నుంచి అండి. చెప్పండి, మీ పేరండి? శ్రీనివాస్ గారు చెప్పండి. ఇదే మాకు ఇంకా రైతు బంధు ఇంకా రాలేదు సార్. మాకు ఒక 3 acres దాకా ఉంటుంది. ఎంత ఇప్పటి వరకు ఏమైనా పడిందా? అసలు పడలేదు సార్. అసలు మరి విడతల వారిగా వేస్తామని చెప్తారు, మేము వేస్తామని కూడా చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి సంక్రాంతి తర్వాత వేస్తామని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ ఎప్పుడు వేస్తారో, ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా వాయిదా తీసుకుంటారో అర్థమవుతలేదు సార్. సంక్రాంతి తర్వాత అంటారు, మళ్ళీ ఇంకొక ఇప్పుడు లేవు, మళ్ళీ February 1st వేస్తా అంటారు. అప్పటిలోపు కోడ్ వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. అప్పటిలోపు పంటలు కూడా అయిపోతాయి. ఇక వీళ్ళు ఇప్పుడు ఇస్తారు సార్. సీజన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏమో ఫస్ట్ ఈ సోషల్ మీడియానే చదువురాని వాళ్ళంతా ఈ సోషల్ మీడియా చూసి కాంగ్రెస్ కు ఓటేసారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు, యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, కేసీఆర్ తిట్టడమే. ఏం చేస్తారు వాళ్ళకి ఏం తెలుసు, నిజంగానే చేసింది కావచ్చు అనుకుని వాళ్ళంతా కాంగ్రెస్ చేసారు. ఓకే, అట్లా అయిపోయింది. దీని మరి మళ్ళీ ఈ నౌకే టీవీ అనే వీళ్ళు ఉన్నారు కదా సార్, కాళోజీ శ్రీనివాస్ ఛానల్స్, మైపాల్ యాదవ్. ఈ మైపాల్ యాదవ్ కూడా నేను చూస్తా ఉంటాను. రైతులు ఫోన్ చేస్తే రైతులు వాళ్ళ బాధలు చెప్తుంటే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు, అక్కడ నిరుద్యోగులు మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తా ఉంటాడు. అట్లా చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకు ఫస్ట్ వీళ్ళు సోషల్ మీడియా వల్లనే అనాలి సార్. వీళ్ళ వల్లనే పాపం ఇప్పుడు జనాలకు అంత ఇబ్బంది. ఓకే,
ఓకే సార్. థ్యాంక్ యూ. హలో, రైట్. తెలంగాణ ప్రజలారా, పూర్తి స్థాయిలో కూడా మరో కాలర్ కూడా అందుబాటులో. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నాది జైతాల డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడికి మాట్లాడుతున్నా సార్. సార్ వాడు రేవంత్ గారు, రేవంత్, ఇగో కొద్దిగా నేను ఏమంటానంటే రెస్పెక్ట్గా మాట్లాడండి సార్. రేవంత్ బస్ పేరు పెట్టిండు సార్. మా భార్య పని చేసుకుని వచ్చింది పాపం. అది నేను పని చేసుకుని వచ్చిన, ఇద్దరం ఒక్కడికాడ పని చేసుకుని వచ్చినాము. ఏదో మాట మీద కోపంలో అదొక మాట నన్ను అనేసింది. అనేస్తే నేను కోపం మీద నేనొక మాట అనేసిన. బస్ పేరు అని చెప్పి మా భార్య ఎక్కి అలా తల్లిగారింటికి వెళ్ళిపోయినా. ఇప్పుడు నాకు అన్నం ఓలాంటి పెడతా, రేవంత్ గారిని పెన్నవాడిని పెడతా. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అంటే ఇది రేవంత్ రెడ్డిని అడిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా. ఎట్లా సార్, వీడి జాతి బూతులద్దు 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 సారు ఎట్లా మంచిగా ప్రభుత్వం నడిచింది, ఎంత మంచి ప్రభుత్వం నడిచింది సార్. బూతులు అర్థమంటే సార్ అత్తది, బాధ వస్తుంది సార్. ఇప్పుడు నేను ఏడ్చుకున్నా సార్. నాకు రైతు బంధు అత్తే నేను మూడు ఎకరం పొలం వేసుకుంటా అని చెప్పి నేను చూస్తున్నా సార్. నాకు బూతులు అర్థమంటే ఎట్లా అంటారు సార్ నన్ను? నేను 1 ఎకరం పొలం వేసుకుంటాను నేను. ఈ రైతు బంధు కేసీఆర్ అప్పుడు ఎప్పుడు ఎలక్షన్ మూమెంట్ లా మన హరీష్ రావు ఏం చెప్పిండు, రేపు పొద్దున పడుతున్నాయి అని చెప్పి అన్నాడు. అది బంద్ చేయించిండు. అది బంద్ చేయించినాక ఈడేయకపాయే, వాడేయకపాయే. ఇప్పుడు ట్రాక్టర్ రోడ్డు ఆడేమంటాడు, ట్రాక్టర్ రోడ్డు నాకు డీజిల్ పైసలు ఇవ్వ అంటాడు. ఆయనకి ఇద్దామంటే లేకపాయే. ఇప్పుడు ఇటేమో మందుకు కావాలన్నాయి, నా దగ్గర ₹1 లేకపోయా. నీ దండం పెడతారా, నీ కాళ్ళు మొక్కుతారా అని చెప్పాలని బతిలాడుకు వచ్చింది నాకు. ఇప్పుడు అట్లా బతిలాడే అత్తలేరు. ఇప్పుడు అత్త రాకపోతే రైతు బంధు అని వేయకపోయా సార్. మేము ఏం చేసుడు, మేము ఎట్లా బతుకుడు, నాకు ఇది చెప్పును సార్. మీరు నేను ఏమంటున్నాను సార్? వాస్తవమే, నీ కన్నీళ్ళు నాకు అర్థమైనాయి. కానీ నేను ఏమంటున్నా అంటే, బూతులు అనే పదం ఎందుకు వాడినా అంటే, ఇది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కదా. అందులో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, అందుకోసం అని అంతే సార్. అతనికి కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉన్నారు సార్, కొద్దిగా బుద్ధి. ఏమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచి ఏజెంట్ సార్, ఎంత మంచి ఏజెంట్. చెప్పరు మీరే చెప్పారా సార్? సార్ వాస్తవమే. మరి ఇప్పుడు ఎట్లా, నేనేం కావాలి? ఇప్పుడు నేను గరీబ్ గారిని నాకు ఎక్కడున్న పొలం ఉన్నది, ఎక్కడున్న పొలంలో నేను ఇప్పుడు ఏదో రైతు బంధు పడితే 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు వస్తే 2 సంచులు వస్తాయి. ఎక్కువ పొలం వేసుకొని కడమైన వాళ్ళ కైకిలు ఇచ్చుకుంటా. ఇట్లా ఇప్పుడు నేనేం కావాలి సార్? చెప్పండి మీరే చెప్పాలి సార్. అది ఇప్పుడు నేను చెప్తా. అవును, వాస్తవమే. అది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అని చెప్పిండు కదా, ఆయనే చెప్పిండు సారు. మీరెంత మంచిగా మాట్లాడతారు. నేను ఎప్పుడు 24 గంటలు మీదే చూస్తా, నేను మీ వార్తలు చూస్తా, మీ మాటలు వింటా. నేను ఇంకెవ్వరి మాటలు వినే. కానీ ఇంకో పిల్లగాడు కూడా అతను సార్, నేను 60 ఏళ్ళ వయసు అయిపోయింది సార్. నా కొడుకులు నాకు ఎలుపు లేదు, నాకు ఓలో ఎలుపు లేదు సార్. నేను కట్టె చేసుకుని బతికేటోడిని. నాకు ఇప్పుడు ఈ మూమెంట్లకి ఇట్లా వచ్చేదంటే నాకు ఎంత బాగా అనిపిస్తుంది సార్. చెప్పండి. వాస్తవం, అది నిజమేనే. చెప్పండి సార్, మీరే చెప్పాలా? ఇప్పుడు నేను కావాలని అనుకుంటే ఎందుకంటే సార్ నా దగ్గర రేవు ఇప్పుడు పైసలు లేవు. రేపు పొద్దున్న నాటేయాల. ఇప్పుడు నేను ఎడికెళ్ళి కావాలా? ఎవరిని అడిగిస్తారు సార్. అందరు తీసుకుంటా మోసం ఎత్తుడు. ఇప్పుడు నేను ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేపాయి. డాక్టర్ పైసలు అడగబట్టి డీజిల్ కానీ నాకు తొక్కేదానికి ఇవ్వగానే డీజిల్ కానీ ఇవ్వాలంటాడు. డీజిల్ ఇద్దామంటే పైసలు లేవు. ఏం చేయాలి సార్? నేను చెప్పు. వాస్తవమే. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అత్తనే ఏమన్నా తలరాతలు మారుతాయి సార్. అతడు ఒక దేవుడు దిగమనం సార్.
సార్ మీరేమని అనుకోరు, ఏమని వేసుకొని ఏడుకున్నా ఈ రాత్రి అయింది కానీ నేను పనుకున్నా కానీ అతను ఒక దేవుడు లెక్క. మనకు వైఎస్ గారు ఏం చేయలేడు, మనకు అతడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు సార్. మన పిల్లలందరూ ఎంపీడు చంద్రబాబు నాయుడు, మన పిల్లల ఎంపీడు తెలుసా. ఏడా మన ఈ ఊర్లే ఒక్క ఇంట్లో అందరు కూర్చుంటే వాళ్ళందరికీ ఇంట్లో అగ్గి పెట్టి సాదయ్యిండు చంద్రబాబు నాయుడు. అంత అరాబీ లంచోడికి ఇవ్వలేదు సార్. నేను చెప్తున్నా నీకు దయచేసి. కానీ ఈ రైతు బాగా నేర్తే మాకు ఏదైనా ఇదైతే అని చెప్పి నేను అనుకున్నా సార్. ఏం చెప్పాను సార్ మీకు ఇంతకన్నా ఇంకా చెప్పండి సార్ మీరు. నేను 3-4 రోజులు మీకు ఫోన్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సార్. తలవదలేదు సిచ్చాప్ అన్నాం సార్. సార్ చంద్రబాబు నాయుడు సుగా బాగా ముంచిండు, మనలా వైఎస్ రాజశేఖర్ బాగా ముంచిండు. మన కేసీఆర్ మనకు ఒక దేవుడు ఉన్నారు సార్. ఒక దేవుడు అతడు, దేవుడి కన్నా పెద్దోడు. ఇక ఇప్పుడు మనం ఏమంటే పొదగలేస్తే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఈశ్వరుడు కొలుతాం మనం. అట్లా కేసీఆర్ కొలిచినాం సార్. ఈ పిచ్చగుండోడు వచ్చి ఏం చేసిండు మనకు ఇప్పుడు ఏం చేసిండు. నేనేమంటున్నా అంటే నీ బాధ నాకు అర్థమైంది. ఇక రాష్ట్ర ప్రభుత్వమే ఏదో ఒక సాయం చేయాలి. నేనేం చేస్తా అంటే నీ నెంబర్కు ఎవరన్నా ఒకరు సాయం చేస్తారేమో, నా దాంట్లో ఒక వీడియో నీది అప్లోడ్ చేస్తా, దాని మీద నేను నెంబర్ కూడా ఇస్తా. ఎవరైనా నీకు మనసు దాల్చి సహాయం చేస్తే ఇక అది మన అదృష్టం. కానీ మనస్ఫూర్తిగా క్షమించు, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నువ్వే కాదు చాలా మంది మా ఏరియాలో అతన్ని గెలిపించుకున్నాం మేము. అతన్ని గెలిపించుకుని ఓటేసుకుని అందరికి సరిపోయి దేవుడు మా అందులో సార్. దేవుడు ఎప్పటికైనా వెళ్ళిపోయిపోతాడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అది వాస్తవమైన విషయం. రంజిత్ ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటే ఎందుకు, రంజిత్ ఏమైంది నీకంటే ఎందుకు, రంజిత్ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అరిగోసం చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వాస్తవ విషయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇక్కడ రైతన్నలు ఎంత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసారు. ఆఖరికి వాస్తవ దృశ్యాలు కూడా ఎట్లున్నాయో కూడా చూస్తున్నారు. ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్టున్నా, ఒకసారి చూడదని. రైట్, తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఆ రైతు కన్నీళ్లు మీరు విన్నారు కదా. వాస్తవ కోణం ఏం జరిగిందో చూశారు కదా. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇంటికి వచ్చిళ్ళు, మాట వచ్చింది, బస్సు ఎక్కి వెళ్ళిపోయింది ఒకటి. రెండోది అది అంటే కుటుంబాల మధ్య తగాదతోని ఉచిత బస్సు ప్రయాణం వల్ల వెళ్ళిపోయింది అనేది వాదన. ఇంకోటి కన్నీళ్ళకు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కూడా కనబడ్డది. మీ అందరికీ కూడా వింటున్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెలంగాణ. మీ ఎక్కడ? తెలంగాణలో నిజామాబాద్ జిల్లా డిచ్వల్ మండలం దూసూరు గ్రామం. ఓకే, ఇంతకుముందు చేశారు కదా మీరు? కాదు, ఇంకా చాలా మంది ఉంటారు కదనే. మీ బాధ చెప్పినావు, ఇంకా చాలా మంది వినాలి. నేనేమంటున్నా అంటే నీ ప్రాబ్లం చెప్పినావు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరితో తొందర చెప్పండి మరి. అదంతా చెప్పిలే, ఇప్పుడు మీకు ఏం కావాలి? రైట్, దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందండి?
హలో నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కామారెడ్డి సార్. మా కామారెడ్డి దగ్గర మార్కెట్ మాట్లాడు. చెప్పండి. ఈ రైతు బంధు సమస్య ఏంటి సార్? ఇట్లా చేస్తారు. చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, మంత్రులు ఏం చెప్తున్నారో వింటున్నారు కదా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఆ రకం అండి. ఇప్పుడేమో వీళ్ళు అంతకన్నా ఎక్కువ ఘోరం తయారైపోయారు. ఏం మాట్లాడితే అర్థం కాదు వీళ్ళది. ఒక మాట ఒక కరెక్ట్ లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పారు, ఏదో ఒకటి అమలు చేసారు, వేస్ట్ చేసారు, కానీ ఒకటి ఏదో ఒకటి కరెక్ట్ చేయలే. దేశానికి వెన్నెముక్క రైతు అని అంటారు. మరి రైతు ఏం మేలు చేసినట్టు చెప్పండి. చెప్పండి సార్, మీరే ఆలోచించండి దయచేసి. మరి రైతు బయట చేయండి. ఓకే, థ్యాంక్ యూ. డీటెయిల్ చెప్పని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో అన్న, నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నజీర్ అన్న. చెప్పండి అన్న. మాది నారాయణపేట డిస్ట్రిక్ట్ అన్న. ఓకే. మక్తల్ మండలం అన్న, గ్రామం భూత్పూర్ అన్న. అయితే మాది ఆర్ఆర్ సెంటర్ అన్న. ఓకే. కావాలంటే మీకు ఒకసారి వచ్చి కలవమంటే కూడా నేను కలుస్తా. ఓకే అన్న? కలవండి, నో ప్రాబ్లం. ఇదే నెంబరు. వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్, నేను కాల్ చేస్తాను మార్నింగ్ మీకు. అన్న నేను ఒక మాట ఎక్కిపోయాను అన్న. చెప్పండి. మాది ఆర్ఆర్ సెంటర్ అన్న. మాది ఆర్ఆర్ సెంటర్ ఎప్పుడంటే దగ్గర ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించింది అన్న. మాది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్న. అయితే నేను ఇప్పటి వరకు అన్న, నువ్వు నమ్మకు, నా పేరు నజీర్ అన్న. చెప్పండి అన్న, చెప్పండి. నేను ఒక ముస్లిం అన్న. చెప్పండి. నేను ఒక ముస్లిం అయినా కానీ నేను బిఏకి పోతేస్తానా. అది ఏదేమన్నా కానీ అది ఎందుకంటే మోడీ పైన ఉన్నాడు కాబట్టి ఓటేస్తా. ఏదైతే వాస్తవం ఇది. ఆ తర్వాత మాట అది మోడీ తర్వాత అది ఉన్నారా తర్వాత మాట అది. కాకపోతే కేసీఆర్ కూడా అంటే ఇంతవరకు చేసిన ఓటు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓటు ఏనా, ఎందుకంటే ఇంతవరకు మనకు తెలిసింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎట్లా ఉందో. ఇంతవరకు మనం చూసినాం, 60 ఏళ్ళు మనం చూసినాము, మనం వేగినాము, అయిపోయింది. కాకపోతే మాది ఆర్ఎస్ సెంటర్ కాబట్టి ఒకటి ఆర్ఎస్ సెంటర్ ఇంతవరకు మా ఊరు సర్పంచ్ ఆయన చాలా మేలు చేసిండు, చాలా తిరిగిండు, చాలా చేసిండు. అయినా గానీ రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లా ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఆయన ప్రయత్నం చేసినా. అది రైట్, థ్యాంక్ యూ అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు రమేష్, మాది ములుగు జిల్లా అన్న. చెప్పండి అన్న. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు దళిత బంధు పైన ఎలాంటి ప్రకటన చేయట్లేదన్న. అవును. దాని గురించి మీరు ఒకసారి అడగండి అన్న. తప్పకుండా అన్న. ఎందుకంటే మీరు అడిగితేనే వాళ్ళు స్పందిస్తారని మా ఆశ అన్న. తప్పకుండా అన్న. మీరు దాన్ని లేవనెత్తండి. ఖచ్చితంగా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, దాన్ని ప్రకటిస్తారా, ఇస్తారా, ఆపుతారా, ఆపితే ఏ విధంగా ఆపుతారు, ఖచ్చితంగా దాన్ని ఒక ప్రకటన వచ్చే విధంగా మీరు పోరాటం చేయాలన్న. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అన్న. హలో 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 నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి సార్. చెప్పండి. అదే ఎప్పుడు వేస్తారు సార్ రైతు బంధు? ఏంటి కొద్ది వేస్తారు, 60 పైసలు, 70 పైసలు, 70 రూపాయలు అట్లా వేస్తారు. ఎట్లా సార్ అది? ఏంటి కొరకు సార్ అది? లేకపోతే బంద్ చేసి ఊరుకుంటే అయిపోతాయి కదా సార్. థ్యాంక్ యూ అండి. హలో హలో నమస్తే అండి. రజన్ అన్న. రంజిత్ అన్న చెప్పన్నా. నమస్తే అన్న, మీ లైవ్ చూస్తున్నాను నేను. ఓకే. ఇప్పుడే కాదు, మీరు బాగుంటుంది అన్న, మార్నింగ్ కూడా చెప్తుంటారు. థ్యాంక్ యూ అన్న. మన కేసీఆర్ గురించి కానీ ఆయన చేసిన పరిపాలన గురించి మంచిగా చెప్తారు, చాలా ఇష్టం నాకు. అది రైతు బంధు ఎప్పుడు వస్తుంది అన్న? అది నాకు రైతు బంధు ఇక రేవంత్ రెడ్డినే అడగాలి. నువ్వు కనీసం నీ మాటలతోనే బతున్నానే, అంటే కొంచెం ధైర్యం. అంటే తప్పకుండా అన్న, నేనేం చెప్తున్నా అంటే
నీకో సొంత తమ్ముళ్ళ లెక్కనో ఖచ్చితంగా ఉంటా. ఇక్కడ అధైర్యపడాల్సింది ఏమీ లేదు. వస్తాడు, బాస్ ఇస్ బ్యాక్. కేసీఆర్ను త్వరలో తీసుకొద్దాం, నిలబెడదాం. లేకపోతే ఇలాంటి పాలనతోని, రైతుల కన్నీళ్లతోని, ఆ నిరుద్యోగుల ఉసురుతోని, వృద్ధుల యొక్క బాధతో మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి కూడా మనకు వద్దు. అది ఇక మీ చేతిలో ఉందన్న. ఓటు అనేది మీరు ఎట్లా వినియోగించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న. హలో అన్న, చెప్పండి, వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది, చెప్పండి. ఈ ఎంపీ ఓట్లన్నా మన కేసీఆర్ సార్ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతున్నా. అవును, 100%. కేసీఆర్ సార్ అన్నట్టు మళ్ళా వెంకట జమానాలు వస్తాయి, మళ్ళా అందరూ ఆగమాగం. ఇప్పటికే ప్రజలందరూ ఎందుకు వేసామని తలలు పట్టుకుంటున్నారు. అవును, వాస్తవం అన్న. మా ఊళ్ళో అయితే తలలు పట్టుకుంటారు, అరే ఎందుకు వేసామని. నేను వాళ్ళ లేకనే ఒక మాటలు పట్టుకొని అన్న మనకు మంచిగా ఉంటది, 5,000 వేసిన కేసీఆర్ 7,500 వస్తే మన రైతులకు అది అని చెప్తే నేను ఆయన మాట పట్టుకొని వేసాను. 7,500 కాదు కదా, 7 రూపాయలు కాదు, ఇంతవరకు 2 రూపాయలు కూడా వాళ్ళే. అప్పుడప్పుడు నువ్వు చెప్తున్నావు 30 రూపాయలు 60 రూపాయలు పడుతున్నాయి అని కొంతమందికి. అవునవును, అవి కూడా అవ్వలే నాకు. అవును, అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతుంది అన్న. ఇది అసలు ఎట్లా ఎందుకు వేసాము, ఓటు ఎందుకు గెలిపించాము అనిపిస్తున్నా. ఏం చేయాలన్నా ఇప్పుడు రైతు బంధు గురించి ఎట్లా చేయమంటావు? వాళ్ళే వేయాలన్నా. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది. అన్నా ఇక ప్రభుత్వంలోనే చలనం రావాలి. మీ పోరాటం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. అన్న నేను లైవ్లో చెప్తా వినండి, వినండి. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోర్రి. వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం అయితే జరిగింది. నేను నిర్మోహమాటంగా చాలా క్లారిటీగా చెప్పిన, ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమైన భాగస్వామ్యంగా నేనున్నా, దాంట్లో నా వాటా ఉంది. కేసీఆర్ అనే ఒక గొప్ప వ్యక్తిని, ఒక ఉద్యమకారుని, మంచి నేతని ఈరోజు గద్దె దించడం వల్ల జరిగిన అపారమైన నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పటికీ రైతన్నలు కానీ ఇతరత్ర కానీ అందరూ కానీ చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారు మళ్ళీ రావాల్సిందే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిందే. ఎమ్మెల్యేలు తప్పు చేసిళ్ళు తప్ప చిల్లర మల్లర తప్పులనేవి జరుగుతాయి. కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, చేస్తున్న పనులు ఎట్లున్నాయో కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా కూడా మీ వైపుంటా. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు విపక్షమే, మీతో పాటే నా ప్రయాణం కొనసాగుతుంది.